ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. దేవతల సాంగ్. ఏమైపోయారు ఆ దేవతలు, ఆ ఇల్లాళ్ళు ఏమైపోయారు? ఏమైపోతుంది మన కుటుంబ వ్యవస్థ? పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకొని జంటలు విడిపోవడం పిల్లల వల్ల పిల్లలు అనాథలవుతున్నారు. గ్రాండ్ పేరెంట్స్ ఆరోగ్య సమస్యలతో బిజీగా ఆర్థిక సమస్యలతో బిజీగా ఉంటుంటే విడిపోయిన జంటలు మరో వివాహం చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉంటున్నారు. మరి పుట్టిన చిన్నారుల భవిష్యత్తు ఎవరు ఆలోచిస్తున్నారు? ఇలాంటి సమాజంలో పెరిగిన పిల్లలు ఎలా తయారవుతారు? ఎవరైనా చెప్పగలరా? మన కుటుంబ వ్యవస్థ ముందుకి చిన్నాభిన్నమైపోతుందని మనం అందరం గ్రహిస్తూనే ఉన్నాం. మన కుటుంబ వ్యవస్థ బలపడాలంటే భార్యాభర్తలు కొన్ని బైలాస్ అయినా పాటించాలి. అవి ఏమిటంటే వివరిస్తాను. పాయింట్ నెంబర్ 1, భార్యాభర్తల మధ్య పోట్లాటలు లేకుండా ఉండడం అన్నది అసంభవం. అసలు పోట్లాటలు ఎందుకు వస్తాయన్న విషయం ఇంతవరకు ఎవ్వరూ కనిపెట్టలేదట. 2, వైవాహిక జీవితం సుఖ స్వప్నంలా గడిచిపోతుంది అని ఎప్పుడూ అనుకోవద్దు. అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని అనుకునే ఘడియలు, సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. దాంపత్య జీవితంలో ఎన్నో రసమయ ఘట్టాలు ఉంటాయి అన్న విషయం భార్యాభర్తలిద్దరూ గుర్తుంచుకోవాలి. 3వ పాయింట్, ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వస్తే సంఘర్షణలకు దారితీసి తగవలు పట్టడానికి దారితీస్తాయి. అభిప్రాయాలు రాబోయే ముందు మెలకువతో ఉండి మౌనం వహించడం, అభిప్రాయం ఒకరితో ఇంకొకరు చెప్పకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు రావడం వల్ల అవి ఎన్నో ఘర్షణలకి తగువులకి దారితీస్తాయి. 4వ పాయింట్, భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం అనేది ఉండాలి. భార్య గౌరవించడం లేదని భర్త ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే ఏ భార్య భర్తని గౌరవించదు, భార్య భర్తను ప్రేమిస్తుంది. అంతే, భర్త కూడా భార్యను ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించటం అలవాటైతే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోగలరు. 5, ఇతర స్త్రీలను భార్య ముందు పొగడకూడదు. పొగడటానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు. నీ భార్య నీకు అత్యంత అందగత్తెగా కనిపించాలి. 6వ పాయింట్, భార్య చేతి వంటను భర్త చేతి వంటను భార్య బాగా లేదని అనుకోవద్దు. ఒకవేళ బాగా లేకపోయినా సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఈ సర్దుకుపోవటం అన్నది చాలా 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 అవసరం. 7, భార్య చెప్పిన దానికల్లా ఓపికగా వినడం భర్త అయిన వాడు అలవర్చుకోవాల్సిన సుగుణాల్లో మొదటి సుగుణం. వినదగున ఎవరు చెప్పిన అన్నారు, ఎవరి మాట అయినా వింటున్నాం, కానీ భార్య వారిని వినడానికి తప్పేంటి? మొట్టమొదటి చేయవలసింది భార్య మాటని శ్రద్ధగా వినటం. 8, కల్లోనైనా నీ మాట సాగాలని ఏ భర్త కోరుకోవద్దు. భార్య చెప్పిన దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అని ఒప్పుకోండి, అలవాటు చేసుకోండి. 9, నీ భార్య నీ అభిప్రాయాలన్నింటికీ ఏకీభవించాలని ఎప్పుడూ అనుకోవద్దు. 10, భార్య మీద భర్త ఎప్పుడూ కోపం తెచ్చుకోకూడదు. ఒకవేళ ఆవిడ కోపం వచ్చినా మౌనం వహించు. అవసరమైతే 2-3 రోజులు మాట్లాడటం మానేయి. 11, నీకెంత జీతం వచ్చేది
నిజంగా చెప్పే, ఎందుకంటే బడ్జెట్కి మించిన ఖర్చులు చెప్పకుండా ఉంటారు. ఇంకా తెలివైన పని ఏంటంటే నీ పాకెట్ మనీ మినహా మిగిలినది ఆమె చేతికి ఇచ్చేయి. సేవింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పైగా ఇల్లు నడపడానికి అయ్యే కష్టం కూడా ఆమె గ్రహిస్తుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో గడిపి ఇంటికి ఆలస్యంగా వచ్చినట్లయితే నిజాయితీగా నిజం చెప్పు. అబద్ధం చెప్తే ఎన్నో చిక్కులు ఎదుర్కోవాలి. ప్రతి భార్య భర్తను సాధిస్తూనే ఉంటుంది. ఇది సర్వసాధారణమని గుర్తుంచుకో. ప్రతి భార్య భర్తతో మీకే మాత్రం తెలియదేమండి అని దాదాపు అన్ని సందర్భాల్లో అంటూనే ఉంటుంది. ఈ ప్రతి భార్య అనే మాట ఇది. సద్గృహిణి చక్కగా ఇల్లు సర్దుకుపోయే ఓర్పు నేర్పు కలిగి పిల్లల్ని కని పెంచే సహనము, ప్రేమ, గృహాన్ని క్రాంతిని శాంతిని ప్రసాదించే సామర్థ్యం గృహిణికే ఉంటుంది. ఒక కవిగారి దగ్గరికి పుస్తకాలు అమ్మే ఏజెంట్ వచ్చి ఇది విజ్ఞాన సర్వస్వం అనే పుస్తకం కొనండి, ఏ విషయం గురించి అయినా ఈ పుస్తకం చెబుతుందన్నాడు. దానికి బదులుగా కవిగారు, నాకెందుకయ్యా ఈ పుస్తకం, నాకు నా భార్య ఉంది అని ఏజెంట్ పంపేశాడట. ఈ కథను భర్తలందరూ ఎల్లవేళలా గుర్తుంచుకోగలరు. 18వ పాయింట్. భార్య తన భర్తను ఉద్దేశించి, మా ఆయనకు ఇంటి సంగతే పట్టదండి అని అంటుంది. ప్రతి ఇంట్లోనూ భార్యాభర్తలకు ఈ మాట అంటారని గుర్తుంచుకోవాలి. భర్తకు ఏమీ తెలియదని, అమాయకుడని, తనే సమర్థురాలని, సంసారమంతా ఆమె చేతుల మీదుగానే నడుస్తున్నట్లు ఆమె భావనలో ఉంటుంది. ఆమెను అట్లాగే ఉండని. నీ అమాయకత్వమే నీకు శ్రీరామ రక్ష. నీ భారం చాలా వరకు తగ్గిపోతుంది కదా. సంసారంలో, ఇల్లు నడపడంలో ఎందులోనైనా నీదే పై చేయి కావాలంటే నీ భార్య అయిష్టాలు తెలుసుకొని వాటిని నీ ఇష్టాలుగా మార్చుకోవాలి. ఇది భర్తలందరూ చేయవలసిన సుగుణం. అమ్మ లేకుండా జన్మ లేదు, భార్య లేకుండా జన్మకు అర్థం లేదు. భార్య మనసుకి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే. భార్య మనసు తెలుసుకొని, భార్య అవసరాలు తీర్చి, భార్య మనసును గెలుచుకుంటే నిన్నెప్పుడు నీ భార్య గెలిపిస్తూనే ఉంటుంది. భార్యాభర్తలకు హాస్య చతురత అలవర్చుకోవడం చాలా అవసరం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, శృంగారం ఉండాలి, చిలిపి చేష్టలు ఉండాలి. అప్పుడే సంసారం సుఖవంతంగా సంతోషంగా ఉంటుంది.